ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన కాకినాడ అచ్చంపేట ఫ్లేవర్ లో జరుగుతున్న డెవలప్మెంట్ ని చూడబోతున్నాం. అండ్ అలానే డెవలప్మెంట్ గురించి ఏడీబీ రోడ్ గురించి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏకంలోకి వెళ్తే ఈ వ్లాగ్ లో నేను చూడబోతున్నాం అంటే మన కాకినాడ నుంచి రాజనగరం వరకు ఏడీబీ రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా. ఈ రోడ్ లో ఒక కీలకమైన ఫ్లైఓవర్ ఉంది. ఆ ఫ్లైఓవరే మన అచ్చంపేట ఫ్లైఓవర్. ఈ రోజు వీడియోలో మనమైతే మన అచ్చంపేట ఫ్లైఓవర్ ద్వారా వర్క్ ఎలా జరుగుతుందో అండ్ ఎంతవరకు జరిగిందో అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. అండ్ అలానే కంప్లీట్ గా మన ఏడీబీ రోడ్ గురించి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ మనం మ్యాప్లోకి వెళ్ళి ఏడీబీ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది, అసలు ఈ అచ్చంపేట సర్కిల్ ఎక్కడ ఉంది అండ్ ఫ్లైఓవర్ ఎక్కడ ఉంది అనేది క్లియర్ గా తెలుసుకుందాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. చలో ఫ్రెండ్స్, ఇక మన మ్యాప్లో వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే ఏడీబీ రోడ్డు కాకినాడ రాజమండ్రి కనెక్ట్ చేస్తుంది కదా. రాజనగరం నుంచి ఎగ్జాక్ట్ గా మన కాకినాడ పోర్ట్ వరకు ఉంటుంది. ఇక్కడ మనకి కనిపిస్తుంది చూసారా, రెడ్ లైన్, కాఫీ కలర్, ఇంకా కంప్లీట్ గా గ్రీన్ కలర్ కనిపిస్తుంది అండ్ ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి సామర్లకోట బైపాస్ గ్రీన్ కలర్ ది. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ 2 phases లో నేను ఈ రోడ్ వరకు చూపించాను. సో నా పాత వీడియోలో కంప్లీట్ గా ఈ రోడ్ లో ఎలాంటి వరకు జరిగింది తెలుసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఈ కంప్లీట్ గా సేమ్ సెక్షన్ చూపించబోతున్నాను ఎలాంటి వరకు జరుగుతుంది అనేది. ఈ వీడియోలో మాత్రం మీరు ఏం చూస్తారంటే ఎగ్జాక్ట్ గా మన కాకినాడ బైపాస్ ఉంది కదా, కాకినాడ బైపాస్ నుంచి ఏడీబీ రోడ్ వరకు రోడ్ వర్క్ ఎలా జరిగింది, అచ్చంపేట ఫ్లైఓవర్ లో ఎలాంటి వర్క్ జరిగింది అండ్ అచ్చంపేట ఫ్లైఓవర్ ఎంతవరకు కంప్లీట్ అయిందని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుంటారు. కంప్లీట్ గా ఇక్కడ ఎలాంటి వర్క్ జరిగింది అనేది స్కైవేలో చూస్తారు. విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటే కంప్లీట్ గా వీడియో చూడండి. సో మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే క్లియర్ గా మ్యాప్లో మన ఏడీబీ రోడ్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉంది అండ్ అచ్చంపేట ఫ్లైఓవర్ ఎక్కడ ఉంది అనేది క్లియర్ చూపించాను. ఇప్పుడు మీకైతే బ్యూటిఫుల్ విజువల్స్ చూపించబోతున్నాను. మరి వెళ్దామా బ్యూటిఫుల్ విజువల్స్ చూడడానికి. చలో ఫ్రెండ్స్, కాకినాడ నగరాభివృద్ధి ప్రయాణంలో మరో ముఖ్యమైన అధ్యాయం అచ్చంపేట ఫ్లైఓవర్ మరియు ఏడీబీ రోడ్డు అభివృద్ధి పనుల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇది కేవలం ఒక రోడ్డు ప్రాజెక్టు కాదు, ఇది ఒక ఆధునిక స్మార్ట్ నగర నిర్మాణానికి పెట్టుబడి. ఆంధ్రప్రదేశ్లో ఒక కీలక నగరం కాకినాడ. ఇది విద్య, పరిశ్రమలు, పోర్ట్ యాక్టివిటీలతో వేగంగా ఎదుగుతుంది. ఈ అభివృద్ధికి అనుగుణంగా నగరంలో వాహనాల రద్దీ కూడా భారీగా పెరిగింది. విశేషంగా ఏడీబీ రోడ్డు మీదుగా వేలాది వాహనాలు పోతున్నాయి. ఇది మన రాజనగరం, రంగంపేట, సర్పవరం, ఇంకా పిఠాపురం వంటి ప్రాంతాలను కలుపుతుంది. అండ్ ఈ రోడ్ నేరుగా కాకినాడ పోర్టుకు కూడా వెళ్తుంది. అచ్చంపేట జంక్షన్ వద్ద జరిగే ట్రాఫిక్ జామ్లు ప్రజలకు చాలా ఇబ్బందిగా మారాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఒక ఫ్లైఓవర్ నిర్మాణ ఆలోచన వచ్చింది. సో అదే మన అచ్చంపేట ఫ్లైఓవర్. అచ్చంపేట ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శ్రేష్ఠ నగర మౌలిక సదుపాయాలతో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఉంది. ఇది సుమారు 1 కిలోమీటర్ పొడవు 4 లైన్ల ఫ్లైఓవర్. ఇది అచ్చంపేట జంక్షన్ నుండి ముఖ్యమైన రహదారులను కలుపుతుంది. ఇది ప్రీ స్ట్రెస్ కాంక్రీట్ టెక్నాలజీతో నిర్మించబడుతుంది. దీనివల్ల దీర్ఘకాలం స్థిరంగా ఉంటుంది, అలానే త్వరగా పూర్తవుతుంది. కాగా ఏడీబీ రోడ్డు కూడా విస్తరణ, డ్రైనేజ్ సిస్టమ్, సర్వీస్ రోడ్లతో కూడా అప్గ్రేడ్ అవుతుంది. అది కూడా మీరు నా ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. అండ్ ఏడీబీ రోడ్లో మన అచ్చంపేట జంక్షన్ దగ్గర ఈ ఫ్లైఓవర్ వర్క్ ఎలా జరుగుతుంది అనే వీడియోలో కూడా నేను చేశాను. మీరు చూడాలనుకుంటే మన పాత వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో, చూడండి. ఈ ప్రాజెక్టు 2023లో ప్రారంభమైంది. దీని పనులు కొన్ని ఫేజెస్ గా డెవలప్ చేస్తున్నారు. మొదటి ఫేజ్ లో సర్వేలు, భూమి సేకరణ, యూటిలిటీ, మౌలిక సదుపాయాలు మళ్లింపు. రెండో దశ అంటే ఫేజ్ 2 ఫౌండేషన్ పనులు, పైల్స్, అలానే పియర్స్ నిర్మాణం. ఆ తర్వాత మూడో ఫేజ్ గెడ్డర్ అమెరికా డెక్ స్లాబ్ నిర్మాణం. ఈ పనులు 2025 మధ్య నాటికి, అంటే ఆల్మోస్ట్ ఈ హాఫ్ ఇయర్, ఇంకొక 2-3 months లో కంప్లీట్ చేయాలని టార్గెట్ అయితే పెట్టుకున్నారు. చూద్దాం మరి ఎన్ని రోజులు కంప్లీట్ అవుతున్నది. రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. అదే సమయంలో ఏడీబీ రోడ్డు ఒక మోడల్ అర్బన్ కారిడార్ కు రూపుదిద్దుకుంది. ఇది కాకినాడ, రాజమండ్రి, పిఠాపురం మధ్య మెయిన్ లింక్ గా పనిచేస్తుంది. దీంతో పాటు మన కాకినాడ బైపాస్ కూడా డెవలప్ అవుతుంది కదా. ఇది డెవలప్ అయిందంటే డైరెక్ట్ గా మనం అయితే ఏడీబీ రోడ్ లోంచి మనం కాకినాడ బైపాస్ ద్వారా పిఠాపురం కూడా ఈజీగా చేరుకోవచ్చు. ఇందులో అనేక అభివృద్ధి చర్యలు జరుగుతున్నాయి. రోడ్డు వెడల్పుదల, ఫుట్పాత్ మరియు సైకిల్ ట్రాక్లు, ఎనర్జీ సేవింగ్ ఎల్ఈడి లైటింగ్,
వరదలను నివారించేలా డ్రైనేజ్ వ్యవస్థ, ట్రాఫిక్ సేఫ్టీ కోసం సైన్ బోర్డులు, లైన్ మార్కింగ్లు ఇవన్నీ కూడా ఈ రోడ్లో చాలా చాలా పవర్ఫుల్గా డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల నగర ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాల్లో మొదటిది ట్రాఫిక్ చిక్కులు తగ్గింపు, నడిచే వారికి మరింత భద్రత, ప్రయాణ సమయం మోతాదుగా తగ్గుతుంది, అంటే ఆల్మోస్ట్ తగ్గుతుంది ఎందుకంటే మనం ఫ్లైఓవర్ పై నుంచి అలా వెళ్ళిపోతాం కాబట్టి. తర్వాత వ్యాపార ప్రాంతాలకు మెరుగైన యాక్సెస్, మనకి డైరెక్ట్గా పోర్ట్కి ఈ రోడ్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఎవరైతే రాజమండ్రి నుంచి డైరెక్ట్గా పోర్ట్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈజీగా పోర్ట్ని చేరుకోవచ్చు. దాని ద్వారా బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ తర్వాత వాయు కాలుష్యం తగ్గుతుంది. వెహికల్స్ ఎక్కడైతే మనకి ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయో అండ్ ఇంకా అక్కడ ఆ చుట్టుపక్కల ఎక్కువ ఆకుండా ఉంటాయి కాబట్టి వెహికల్స్, ఆ ప్లేస్లో పొల్యూషన్ తగ్గే అవకాశం కూడా ఉంది. అత్యవసర వాహనాలకు త్వరిత ప్రయాణం సులభం అవుతుంది. ఏవైతే ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈజీగా వెళ్తాయి. ఇంతటి పెద్ద ప్రాజెక్టులో కొన్ని సవాళ్ళు సహజమే. సమయానికి ట్రాఫిక్ మళ్లింపులు, నిర్మాణ సమయంలో ధూళి మరియు శబ్ద కాలుష్యం ఇవన్నీ ఎదురయ్యాయి. కానీ ప్రజల సహకారం వల్ల వీటిని అధిగమించారు. నిర్మాణ సంస్థలు, ట్రాఫిక్ పోలీస్ మరియు మున్సిపల్ అధికారులు కలిసి సమర్థవంతంగా పనిచేశారు. ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకుని పనులను సమయానుకూలంగా సవరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం ఇప్పటి అవసరాలకే కాదు, రేపటి అభివృద్ధికి కూడా బాటలు వేస్తున్నాయి. భవిష్యత్తులో మెట్రో రైళ్లు, ట్రాన్స్పోర్ట్ హబ్బులు, మరింత ఆధునిక నగర నమూనాకు ఇది పునాదిగా నిలుస్తుంది. స్మార్ట్ సిటీగా కాకినాడ మరింత ముందుకు సాగేందుకు ఇది ఒక నూతన అధ్యాయం. ఇప్పుడైతే మనం ఈ ఏడీబీ రోడ్ డెవలప్మెంట్ని, అచ్చంపేట ఫ్లైఓవర్ని చూడబోతున్నాం. మరి చూద్దామా ఫ్రెండ్స్? మనం ఆల్రెడీ ఒకవైపు నుంచి చూసుకుంటూ వచ్చాం డెవలప్మెంట్ని అండ్ అలానే ఈ రోడ్ గురించి డీటెయిల్స్ తెలుసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు మనం అయితే క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఫేజ్ 1 వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడైతే మనకి ఇక్కడ పైర్స్ నిర్మాణం జరుగుతుంది. అలానే పైర్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మనకి గడ్డర్స్ ఫిక్సేషన్ అవ్వాలి ఇక్కడ. అండ్ అది చూస్తున్నారు కదా, ముందు మన జంక్షన్ కనబడుతుంది. ఇది మెయిన్ ఏడీబీ రోడ్ జంక్షన్, ఏడీబీ రోడ్లోని అచ్చంపేట జంక్షన్. ఇక్కడ మనకి కింద నుంచి అన్ని కూడా కాకినాడ వెహికల్స్ వెళ్తాయి, పైనుంచి పోర్టుకెళ్ళి వెహికల్స్ వెళ్తాయి. అండ్ ఇది వచ్చేసి ఏడీబీ రోడ్డు. ఇక్కడైతే మనకి గడ్డర్స్ని అమర్చారు, పైన డెక్ స్లాబ్ని అమర్చాలి. అండ్ ఇలా మనకి ఏడీబీ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇది మ్యాక్స్ 6 లేన్ ఉండొచ్చు, ఎందుకంటే మీరు చూస్తున్నారు చాలా వెడల్పు కనిపిస్తుంది రోడ్ అయితే. అండ్ మళ్ళీ మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ రోడ్ వచ్చేసి 4 లేన్ ఉంటుంది. ఫ్లైఓవర్ దగ్గర మాత్రం 6 లేన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మీకైతే కంప్లీట్గా అచ్చంపేట ఫ్లైఓవర్ని 2 వైపుల నుంచి చూపించాను. ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు మనకైతే కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకుంటూ అచ్చంపేట ఫ్లైఓవర్ డెవలప్మెంట్ మనం చూసాం. రిటర్న్లో వచ్చినప్పుడు అక్కడ ప్రస్తుతం జరిగిన డెవలప్మెంట్ అయితే చూసాం. ఈ వీడియోలో మీరు క్లియర్గా అచ్చంపేట ఫ్లైఓవర్ గురించి అండ్ ఏడీబీ రోడ్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు. నా ప్రీవియస్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఏడీబీ రోడ్ గురించి అలానే కంప్లీట్గా ఈ అచ్చంపేట ఫ్లైఓవర్ ద్వారా ఎలాంటి వర్క్ జరుగుతుందో చూపించడానికి అండ్ చెప్పడానికి బెస్ట్ వీడియో చేశాను. ఆ వీడియోని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ఉంటుంది, చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఏడీబీ రోడ్లోని క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది, చిన్న కలౌట్ లాంటిది అనమాట. అక్కడ వాటర్ వెళ్ళడానికి అక్కడ చిన్న బ్రిడ్జ్లను కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ సేమ్ టైంలో ఆ పక్కన ఒక అండర్ పాస్ కూడా రావచ్చు అనుకున్నా, ఎందుకంటే అక్కడ రోడ్ చూస్తున్నారు కదా కనెక్ట్ అవుతుంది లెఫ్ట్కి, అలా కనెక్ట్ అయ్యే రోడ్ కూడా ఉంది కనుక. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి రోడ్ అయితే చాలా వెడల్పుగా ఉంటుంది. లెఫ్ట్లో రైట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి రోడ్ వర్క్ జరుగుతుందని కనిపిస్తుంది. నా ప్రీవియస్ వీడియో మీరు చూస్తే నేను 3 months బ్యాక్ చేశాను. ఆ వీడియోలో మీకు ఇంత డెవలప్మెంట్ కనిపించదు. చాలా వేగంగా ఈ పనులు జరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనకి క్లియర్ కనిపిస్తుంది అక్కడ జరుగుతున్న వర్క్ అయితే. మీకు నేను అప్కమింగ్ వీడియోలని సామర్లు కూడా బైపాస్ ఎలా ఉంది అండ్ అలానే ఎంతవరకు అప్డేట్ అయ్యింది అవి కూడా చూపిస్తాను. రేపటి వీడియోలో మీకు మ్యాక్స్ కాకినాడ బైపాస్ని చూపిస్తాను. కాకినాడ బైపాస్లో ఎలాంటి వర్క్ జరిగింది, ఇంకా ఏం వర్క్ పెండింగ్ ఉంది అనేది కూడా చాలా క్లియర్గా చూపిస్తాను. ప్రస్తుతం మీరు చూస్తున్నది అయితే మన ఏడీబీ రోడ్డు రాజనగరం నుంచి కాకినాడ పోర్ట్ వరకు ఉంటుంది. అలానే మీకు నేను మన ఏడీబీ రోడ్లో కంప్లీట్ ట్రావెల్ చేశాను. రోడ్ అయితే ఆల్మోస్ట్ జరిగింది, వర్క్ చాలా చాలా బాగుంది. నా ప్రీవియస్ వీడియోలో మీకు 3 పార్ట్లుగా చూపించాను ఆ రోడ్ వర్క్ని. ఆ వీడియోస్ మీరు చూడడం మన ఛానల్లో ఉంటాయి. అండ్ అలానే అప్కమింగ్ వీడియోస్లో మీకు ఏడీబీ రోడ్లో జరిగిన వర్క్ని అండ్ కంప్లీట్ అయిన రూట్ మొత్తాన్ని చూపించబోతున్నాను. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో అయితే, మీరు చూస్తారుగా మీకే అర్థమవుతుంది. అండ్ ఈ రైట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే మనకి అక్కడ టవర్ ఫిక్స్ చేస్తున్నారు ఎలక్ట్రికల్ లైన్స్ కోసం. అండ్ ఇంకా మనకి రోడ్ వర్క్ జరుగుతుంది, అక్కడ ఒక అండర్ పాస్ వర్క్ జరుగుతుంది. అలా మనం ముందుకు వెళ్తే మనకి కాకినాడ బైపాస్ కనిపిస్తుంది.
విజువల్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి అనుకుంటున్నాను. ఎందుకంటే లెఫ్ట్లో రైట్లో ఉండే గ్రీనరీ మాత్రం నా కళ్ళకి చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మరి మీకు ఎలా కనిపిస్తుంది అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. అండ్ కంప్లీట్గా మనకి ఏడీబీ రోడ్లో అచ్చంపేట ఫ్లైఓవర్ని మీకు చూపించాను. అక్కడ జరిగిన వర్క్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనకి కంప్లీట్గా ఏడీబీ రోడ్లోని రోడ్ వర్క్ అర్థమవుతుంది. ఈ ప్లేస్లోనే చాలా ఫాస్ట్గా వర్క్ అయితే జరిగింది. అండ్ ఇంకా మిగిలినది సామర్లకోట బైపాస్. సామర్లకోట బైపాస్ కంప్లీట్ అయిందంటే సామర్లకోట నుంచి మనకి రాజనగరం వరకు రోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ట్రావెల్ చేసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ జాగ్రత్తగా ఉండండి, ఆ రూట్లో చెకింగ్ కూడా జరుగుతుంది. టైంకి మీ కార్ ఇన్సూరెన్స్ పే చేయండి. అండ్ అలానే పొల్యూషన్ కూడా పే చేయండి. అలానే డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్, బైక్ వెళ్ళేటప్పుడు హెల్మెట్ మిస్ అవ్వకుండా పెట్టుకోండి. ముందు మనకు కనిపిస్తుంది కదా, అదే కాకినాడ బైపాస్. రేపటి వీడియోలో ఈ కాకినాడ బైపాస్లో పెండింగ్ ఉన్న వర్క్ అయితే మీరు చూస్తారు. రైల్వే ట్రాక్ దగ్గర ఎలాంటి వర్క్ పెండింగ్ ఉందో రేపటి వీడియోలో చూడబోతున్నారు, తెలుసుకోబోతున్నారు క్లియర్గా. మొత్తానికి చెప్పాలంటే ఇది కేవలం ఒక అభివృద్ధి ప్రయాణం. అచ్చంపేట ఫ్లైఓవర్ మరియు ఏడీబీ రోడ్ అభివృద్ధి కాకినాడను మరింత సురక్షితంగా, వేగంగా, అధునాతికంగా తీర్చిదిద్దే ప్రయత్నం. ప్రజల సహకారంతో ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మనం కలిసే ముందుకు సాగుదాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూసారుగా మీకైతే ఏడీబీ రోడ్ కన్స్ట్రక్షన్ గురించి అండ్ అలానే అక్కడ మన అచ్చంపేట సర్కిల్ ఉంది కదా, అచ్చంపేట సర్కిల్లో జరుగుతున్న ఫ్లైఓవర్ వర్క్ గురించి డీటెయిల్డ్గా అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ ప్రస్తుతం అటు కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది అండ్ అక్కడ మనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. సో మరి వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.